లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ప్రతిరోజు దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోరాటాల మధ్యలో సమస్యల మధ్యలో నెమ్మదినిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. సరేనా అండి? మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో మనం నేర్చుకోబోయే మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ దావీదు కీర్తన 19వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. దావీదు రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన. నీతిమంతుని కలుగు ఆపదలంట అనేకములంట, వాటన్నిటిలో నుంచి కూడా యెహోవా వారిని విడిపించును. అంటే నీతిమంతులకి ఆపదలు వస్తాయి. 1 రాదు, 2 రాదు, 3 రాదు, అనేకములు అంటే అది ఎన్నో చెప్పలేం. అది ఒక్కోసారి తక్కువ కావచ్చు, ఒక్కోసారి ఎక్కువ కావచ్చు, ఏ రూపంలో ఉన్నా రావచ్చు. మరి నీతిమంతులు కష్టాలు వస్తాయంట, ఆపదలు వస్తాయంట, కానీ వాళ్ళని విడిపించే గొప్ప దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నారు అనే విషయాన్ని కీర్తనాకారుడు చెప్తున్నాడు. వాటి అన్నిటిలో నుంచి, అంటే ఒక దాంట్లో నుంచి కాదు, ప్రతి దాంట్లో నుంచి కూడా దేవుడు రక్షిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, నడిపిస్తాడు అని చాలా చక్కగా కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. అసలు నీతిమంతులకి ఆపదలు వస్తే ఇంక నీతి వలన లాభం ఏంటి అని మనం అనుకుంటాం. నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. నీతిమంతులు అంటే నీతిగా జీవించేవారు, భక్తిగా జీవించేవారు, వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని చర్చికి క్రమంగా వెళ్తూ దేవుని చిత్తానుసారంగా తమ జీవితాన్ని నడుపుకునేవారు కదా. మరి నీతిమంతుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడనని బైబిల్ చెప్తూ ఉంది కదా. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో, దేవుని వాక్యాన్ని నమ్ముతారో, దేవుడు వాళ్ళ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. అంత మాత్రమే కాదు, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును గనుక వాళ్ళందరూ కూడా, యేసు రక్తములో కడుగబడిన వారందరూ కూడా, ఎవరైతే నేను పాపిని, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయండి, నా పాపము నుంచి నాకు విడిపించు నాయనా, నీవు నా కోసం రక్తం కార్చావు అని నేను నమ్ముతూ ఉన్నాను, తిరిగి లేచావని నమ్ముతూ ఉన్నాను, ఎవరైతే ఈ చిన్న ప్రార్థన చేసి ఆ రక్షణ పొందుతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు అని లేఖనం చెప్తూ ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని లేఖనంలో ఉన్నట్టుగానే నీతిమంతులు ఎవ్వరూ లేరు. లోకంలో చూస్తే అందరూ కూడా తమ మార్గాలను చెరిపేసుకున్నారు. కానీ అలాంటి వారి మధ్యలో దేవుడు నీతిమంతులను లేపడానికి యేసు క్రీస్తు మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి నరావతారిగా ఆయన శిలువ మీద చేసిన యాగము ద్వారా ఈ రోజున మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం యాక్చువల్గా నీతిమంతులం కాదు, కానీ మనం ఒకప్పుడు పాపులము, కానీ ఈ రోజున ఉచితముగా ఆయన కృప ద్వారా దేవుడు రక్షణ ఇచ్చి ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరి నీతిమంతులకు అందరికీ కూడా ఆపదలు అనేకములు అంటున్నారు. అంటే నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయి. ఏమంటే బైబిల్ ఎక్కడ కష్టాలు రావు అని చెప్పటం లేదు. చాలామంది తెలియక దేవుణ్ణి నమ్ముకుంటే మీకు కష్టాలు పోతాయని చాలామంది మనుషులను వక్రీకరిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడ అలా చెప్పినట్టుగా మనకు తెలియదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉండగా ఒక మంచి మాట చెప్పారు. చూస్తారా? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మనం చూద్దాం. 16వ అధ్యాయము 33వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను ఆయన చెప్పాడు. శిష్యులు లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ శ్రమలు వచ్చినట్లే నీతిమంతులకు కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. భక్తి చేసే వారికి మరింత ఎక్కువ వస్తాయి అని దేవుడు చెప్పకనే చెప్పాడు.
కానీ చాలామంది తెలియక దేవుడు నమ్ముకున్నాం, మాకు అది రాలా, ఇది రాలా, కలిసి రాలేదు అంటూ ఉంటారు. ఏమండి, రాకపోవడానికి గల కారణం దేవుడు కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడిని నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళి నష్టాలలోకి వెళ్ళిపోతే దానికి దేవుడు ఏమీ చేయలేడు కదా. ఈ రోజున చాలామంది దేవుడి మీద నింద మోపుతూ ఉంటారు, దేవుణ్ణి పక్కన పెట్టేస్తూ ఉంటారు. క్రైస్తవ విశ్వాసులు సహితం ఇలాగ మాట్లాడడం చాలా విడ్డూరంగా, విచిత్రంగా ఉంది. దేవుడు ముందే చెప్పాడు, లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను కదా, మీరు కూడా లోకాన్ని జయించాలి. అంటే లోకంలో వచ్చే శ్రమలు, లోకంలో వచ్చే శోధనలు, లోకంలో వచ్చే టెంప్టేషన్స్ ఎలాగైతే నేను జయించి చూపించానో, నన్ను మాదిరిగా పెట్టుకొని విశ్వాసం నా కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ సులువుగా చిక్కులు పట్టే ప్రతి పాపము నుంచి మీరు తప్పించబడండి అని ఆల్రెడీ పౌలు గారు కూడా ఇదే మాట మనకు చెప్పారు. మనం తప్పించబడాలంటే యేసు ప్రభు వెళ్ళిన మార్గంలో మనం కూడా చక్కగా ఆయన చూసుకుంటూ, సిలువను చూసుకుంటూ మనం ముందుకు సాగాలని దేవుడు ఈరోజు మనకు చెబుతూ ఉన్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. ఏమంటే ఒకటి కాదని చెప్పాను కదా, అనేకములు అంటే ఎన్నైనా రావచ్చు. ఏమంటే ఈరోజు ఒకటి రావచ్చు, రేపు ఒకటి రావచ్చు. మరి చాలామంది తెలియక అంటూ ఉంటారు, అలాగైతే దేవుణ్ణి ఎందుకండి నమ్ముకోవడం అంటారు. ఏమంటే దేవుణ్ణి నమ్ముకున్నాం గనుకనే ఎన్ని ఆపదలు వచ్చినా సరే తట్టుకొని ప్రభు కోసం మనం నిలబడగలుగుతూ ఉన్నాం. దేవుడు మనతో ఉన్నాడు గనుకనే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుకనే ఆయన ప్రతి పోరాటాన్ని, ప్రతి విధమైన శోధనను శక్తివంతంగా ఎదుర్కొని చక్కగా మనం జీవించగలుగుతూ ఉన్నాం. బైబిల్లో అనేక మంది అలాగే జీవించారు. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు. ఇంకా మనం ఒక్కొక్కసారి అలాగ జీవించలేకపోతూ ఉన్నాము, కానీ సరైన భక్తి మనం చేయలేకపోతూ ఉన్నాం. కానీ బైబిల్లో చూస్తే ఎంతోమంది నిష్ట కలిగిన భక్తులు చాలామంది ఉన్నారు. ఒకసారి తీస్తారా? యోబు గ్రంథం 1వ అధ్యాయము 1:22 వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. యోబు గ్రంథంలో యోబు ఎంత మంచోడో అక్కడ చాలా స్పష్టంగా యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఏమండి, అడ్రస్ చేస్తూ ఉన్నాడు, యోబును అడ్రస్ చేస్తూ. ఏమండి, మొదటి అధ్యాయంలోనే పరిశుద్ధాత్మదేవుడు ఎలాగ అడ్రస్ చేస్తున్నాడంటే, ఊజు దేశంలో ఆ దేశమంతట్లో ఒక భక్తుడున్నాడు, యోబు అనే ఒక మనుష్యుడున్నాడు. అతడు సామాన్యుడు కాదు, అతడు యథార్థవర్తనుడు అని చెప్తున్నాడు. అంటే యథార్థంగా ప్రవర్తించేవాడు, లోపల ఒకటి బయట ఒకటి కాదు. ఏమంటే జీవితంలో యథార్థత చాలా అవసరమైంది కదా. చాలా యథార్థంగా ఉండేవాడు. ఎంత మాత్రమే కదా, న్యాయవంతుడునై ఉన్నాడు. అంటే న్యాయం జరిగించే విషయంలో పక్షపాతం చూపించేవాడు కాదు. ఏమండి, చాలామంది న్యాయం, సొంత వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం. ఏమండి, పుట్టింటి వాళ్ళకు ఒక న్యాయం, అత్తింటి వాళ్ళకు ఒక న్యాయం. ఈ రోజున చాలామంది విశ్వాసులు సహితం అలాగుండడం చాలా విడ్డూరమైన విషయం. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఎంత చక్కగా యోబును పరిచయం చేస్తూ ఉన్నాడంటే నేను అనుకుంటాను, రేపొద్దున పరలోకం వెళ్ళాక కూడా మనల్ని ఇలాగ పరిచయం చేయగలిగితే, పలానా దేశంలో పలానా ప్రాంతంలో ఒక మనుష్యుడున్నాడు, లేకపోతే ఒక ఆమె ఉంది, ఆమె యథార్థవంతురాలు, న్యాయవంతురాలు అని చెప్పగలిగితే, న్యాయవంతుడు అని చెప్పగలిగితే ఎంత బాగుండేది కదా. తన దేవుని యందు భయభక్తులు కలిగినోడు. అంత మాత్రమే కాదు, చెడుతనాన్ని విసర్జించినవాడు. చెడుతనము అంటే దేవునికి ఇష్టం లేనిది, పాపానికి దూరంగా ఉండేవాడు. దేవునికి ఏది ఇష్టం లేదో అది చేయకుండా తను కంట్రోల్ చేసుకునేవాడు దేవుని సహాయంతో. మరి అలాంటోడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే మనందరికీ తెలుసు. యోబు అంటేనే చాలా కష్టాలు, మామూలు కష్టాలు రాలేదు. ఒకే ఒక రోజు తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఒకే ఒక రోజు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఒంటి నిండా కురుపులు వచ్చినాయి, చిల్ల పెంకుతో గోకుతూ ఉన్నాడు. ఏమంటే బూడిదలో కూర్చున్నాడు. ఆ దేశంలో న్యాయవంతుడంట, ఆ దేశంలో ధనవంతుడంట, ఆ దేశం మొత్తం మీద ఆ దేవుని యందు భయభక్తులు కలిగినోడంట.
ఒకవేళ ఆ దేశంలో ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు బూడిదలో కూర్చొని చిలపెంకుతో రబ్ చేసుకుంటూ ఉంటే అందరూ హేళన చేసి నవ్వు ఉండొచ్చు. న్యాయవంతుడ్రా ఎలా జరిగిందో, లేదా నీతిమంతుడంట మనకు నీతి చెప్పేవాడు, బోధలు చేసేవాడు, ఇలాగైపోయింది అని చాలామంది హేళన చేసి ఉండొచ్చు. కానీ యోబు నోటి మాటతో కూడా ఒక్క పాపము కూడా చేయలేదని 22వ వచనం చూస్తారా ఒక్కసారి? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయుట అసంభవము అని లేఖనం చెప్తుంది. దేవుడు ఏం చేసినా న్యాయమే చేస్తాడని న్యాయవంతుడైన యోబు నమ్మాడండి. ఎంత అద్భుతమైన విషయము కదా! తన కుటుంబంలో తనకిష్టమైన 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఏమండి, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఏమండి, యోబు నీతిమంతుడు కాదా? యోబు మంచోడు కాదా అంటే మంచోడే. ఒకవేళ అందరూ అనుకుని ఉండొచ్చు, ఏదో పెద్ద తప్పే చేసి ఉండొచ్చు, ఏదో గొప్ప పాపమే చేసి ఉండొచ్చు, పైకి అందరికీ అలా కనిపిస్తున్నాడు కానీ ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, అందుకే దేవుడు ఇలాంటి శిక్ష వేశాడని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చెప్పి ఉండొచ్చు. ఏమండి, ఎవరో ఎందుకు, వాళ్ళ ఫ్రెండ్సే వచ్చి యోబును చాలా రకాలైన మాటలతో మనస్సును బాధ పెట్టారు. అంత మాత్రమే కాదు, యోబు భార్య ఏమంటదంటే, ఎందుకయ్యా ఇంకా భక్తిగా జీవిస్తున్నావు, ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉంటావు, నీవు దేవుణ్ణి దూషించి చచ్చిపో అయ్యా, నీ బాధ చూడలేకపోతున్నానని అన్నట్టుగా మనకు తెలుసు. అప్పుడు కూడా అన్నాడు, దేవుని మనం మేలు అనుభవిస్తామా, కీడు అనుభవింప తగదా? అదే మాట ఒకసారి మనం చూద్దామా? యోబు గ్రంథము 2వ అధ్యాయం తీస్తారా ఒక్కసారి? 8వ వచనం 9వ వచనం చదువుతూ ఉన్నాను, చూడండి ఒక్కసారి. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను. 10వ వచనం కూడా, అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు అని లేఖనం చెప్తూ ఉంది. ఏమంటే భార్యతో అంటున్నాడు, మేలే అనుభవిస్తామా? దేవుడు ఒకళ్ళ కీడు పంపిస్తే మనం కీడు అనుభవింప తగదా? మేలు ఎలాగ అనుభవిస్తామో కీడును కూడా అలాగే స్వీకరించాలి కదా. ఏమంటే తల్లిదండ్రులు ఒక్కోసారి సంతోషపెట్టచ్చు, తల్లిదండ్రులు ఒక్కొక్కసారి కష్టపడమని చెప్పచ్చు. మరి మేలు పొందినప్పుడు సుఖాన్ని అనుభవించినప్పుడు సుఖాన్ని అనుభవించిన వాళ్ళు కష్టాన్ని కూడా అనుభవింప తగదా అన్నట్టుగా యోబు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులారా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, కానీ యెహోవా వాటి అన్నిటిలో నుంచి కూడా విడిపిస్తాడు అని లేఖనం చెప్తుంది. మన అందరికీ తెలుసు, యోబు ఎంతైతే పోగొట్టుకున్నాడో అంతకు రెట్టింపుగా దీవించబడ్డాడు, అంతకు రెట్టింపుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతమంది పిల్లల్ని పోగొట్టుకున్నాడో దేవుడు అంతమంది పిల్లల్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులారా, నీతిమంతులారా, దేవుడు మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. నీతిమంతుల జాబితాలో మనందరినీ యేసు రక్తము ద్వారా చేర్చాడు. మరి నీతిమంతులమై మనము చాలాసార్లు నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఇన్ని బాధలు వస్తున్నాయి, నాకే ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నేనే దేవుడికి దొరికానా అని చాలాసార్లు వాపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. దేవా, నాకే ఈ అనారోగ్యం రావాలా అని బాధపడుతూ ఉంటాం. దేవుడు ఏం చేసినా న్యాయం చేసేవాడే. దేవుడు అన్యాయం చేయుట అసంభవమని లేఖనం చెప్తుంది. యోబును దీవించాడు, వాటన్నిటిలో నుంచి, ఆపదలన్నిటిలో నుంచి దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుణ్ణే ఈరోజు మనకు దేవుడిగా కలిగి ఉన్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ధైర్యం తెచ్చుకోండి. విడిపించే గొప్ప దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథము తీయండి ఒక్కసారి. 1వ అధ్యాయము 8వ వచనం. బబులోను చెరలో ఉన్నప్పుడు, ఏమండి, బబులోను సంస్థానంలో ఉన్నప్పుడు దానియేలుకు వచ్చిన కష్టం ఏంటి? షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు వచ్చిన కష్టం ఏంటి మనకు తెలుసు. ఒక్కసారి మనం చూద్దాం. 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా అని ఇక్కడ రాయబడి ఉంది. చూస్తున్నారా?
ఏమంటే దానియేలు బబులోను చెరలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, యవనస్తుడిగా ఉన్నాడు. ఏమంటే షడ్రక్ మెషకు వీళ్ళందరూ కూడా అబేద్నెగో వీళ్ళందరూ ఇశ్రాయేల్ దేశం నుంచి చెరగా వచ్చేసారు, బానిసత్వంలో ఉన్నారు. కానీ వాళ్ళ యవనస్తులందరినీ సేకరించి వాళ్ళందరినీ ఉపయోగించుకోవాలన్న ఆశ రాజుకు వచ్చినప్పుడు వీళ్ళని కూడా తీసుకొని వచ్చారు. తీసుకొస్తే రాజు భుజించిన భోజనం తినండయ్యా అని చెప్తే వీళ్ళు అంటున్నారు, రాజు భోజనం అవి తినేసి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోమని ఉద్దేశించారంట. సాధారణంగా యవనస్తులుగా తిండి మీద ఆశ ఎక్కువ ఉంటుంది కదా, అదే తినే వయస్సు కదా, ఏమంటే అదే బలం పొందే వయస్సు కదా. సాధారణంగా అది తినాలి ఇది తినాలని రకరకాల కోరికలు ఉంటాయి. ఏమంటే సాధారణంగా ఇంట్లో తినేదానికంటే బయట తినాలన్న ఆశ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నా ఏదో తెలియని బంధం ఉంటుంది. అందుకనే ఆ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఈరోజు ఎంతోమంది యవనస్తులను మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవ యవనస్తులు వేరుగా ఉంటారు కదా, వాళ్ళ కంట్రోల్స్ అన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళు భోజనాన్ని కంట్రోల్ చేసుకోగలరు. ఏదైనా శోధన వస్తే యోసేపులాగా ఏమండి ఆ శోధనను కూడా కంట్రోల్ చేసుకోగలరు. యోసేపు తెలుసు కదా మనకి, ఏమండి ఆదికాండంలో ఉంటాడు కదా, యాకోబు కొడుకు యోసేపు. ఏమండి పోతీఫరు భార్య వచ్చి పాపం చేయమనంటే అంటాడు, పరిగెత్తుకుని పారిపోయాడు తప్ప, నిందల పాలయ్యాడు తప్ప పాపం చేయడానికి ఉపక్రమించలేదు. ఈ రోజున క్రైస్తవ యవనస్తులు అలాగుంటే ఎంత బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. రాజు భుజించే భోజనం తిని తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. అందుకని నాకు అవేమి వద్దు, మాకు అవేమి వద్దు, మాకు శాఖ ధాన్యాలు కావాలి. ఒకవేళ అలా చెప్తే చంపేస్తారేమో, ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కదా, వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు కదా. రాజుకి ఇష్టం లేకపోతే, రాజుకు కోపం వస్తే చంపబడే అవకాశం ఉంది కదా. కానీ చంపబడిపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం అపవిత్రపరచబడం. ఎందుకంటే విగ్రహాలకు పెట్టింది మేము తినకూడదని మాకు తెలుసు, కాబట్టి మేము తినము అని మా బైబిల్ చెబుతూ ఉంది కనుక మేము ఆ పని చేయము అని చాలా ఖండితంగా దానియేలు చెప్పినట్టుగా మనకు తెలుసు. అంటే మొదటి యవనస్తులకు శోధన ఏంటి అంటే భోజనం దగ్గర శోధన వస్తుంది. ఏమంటే పాపం చేసే విషయంలో శోధన వస్తుంది. ఈ రోజున ప్రతి విధమైన శోధనను మనం ఎదుర్కోవాలని నీతిమంతులకు ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఒక ఆపద కాదు, దానియేలు జీవితంలో, షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితంలో అగ్నిగుండం ఎదురుగుండా వచ్చింది, సింహాల గుహ ఎదురుగుండా వచ్చింది. ఆ సమయంలో కూడా వాళ్ళు చూడండి ఏం చేస్తారు. 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి ఒక్కసారి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అన్నాడంట. ఏమండి సింహాల గుహలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళినా సరే ఆ రాత్రంతా ఏం చేయకుండా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించాడు కదా. రాజుగారికి టెన్షన్ పట్టుకుంది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదంటే దర్యావేషు రాజుకి వెంటనే అక్కడ తెల్లవారగానే వచ్చేసాడు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నువ్వు బ్రతికే ఉన్నావా అని అడుగుతూ ఉంటే చక్కగా లోపల నుంచి బయటకు వస్తూ ఉంటున్నాడు. రాత్రి తన దూతను పంపించాడు, ఆ సింహాల నోళ్ళు మూయించాడు, దేవుడు నన్ను బ్రతికించాడు, సజీవంగా నిలిపాడని చెప్తున్నాడు. ఏమంటే రకరకాల ప్రాణం మీదకి వచ్చిన శోధన, ఏమంటే భోజనం విషయంలో శోధన, అలాగే రకరకాల విషయాల్లో శోధన. ఏమంటే చుట్టూ ఉన్నవారు అసూయ. ఈ రోజున మనకు కూడా ఎంతోమంది మన చుట్టూ అసూయ పడుతూ ఉంటారు. ఉద్యోగుల్లో మంచి స్థానంలో ఉంటే దానియేలు కూడా అదే అసూయ ద్వారానే సింహాల గుహలోకి వెళ్ళాడు. దానియేలుని దేవుడు హెచ్చించాడంట. దానియేలుని అధికారిగా ప్రధానమంత్రిగా దేవుడు చేశాడంట. చేస్తే చుట్టూ ఉన్న వారందరికీ కూడా చాలా కుళ్ళొచ్చింది. వేరే దేశంలోంచి వచ్చి ఇక్కడ చాలా పెద్దోడైపోతున్నాడు అనుకున్నారు. ఏమంటే అందుకనే సింహాల గుహలో వేయడానికి వాళ్ళందరూ ప్లాన్ చేసినట్టుగా మనకందరికీ అర్థమవుతుంది. మన చుట్టూ ఎన్నో అసూయలు ఉంటాయి. నీతిమంతుల మీద రకరకాల అసూయలు, ఉద్యోగంలో అసూయ, ఏమంటే కాలేజీలో అసూయ, కుటుంబంలో అసూయ, బయటికి వెళితే అసూయ పడుతూ ఉంటారు. మంచిగా జీవిస్తూ ఉంటే వాళ్ళు భక్తి చెయ్యరు, మనం భక్తి చేస్తూ ఉంటే చర్చికి వెళ్తూ ఉంటే అసూయ పడుతూ ఉంటారు. పెద్ద భక్తురాల్లా అయిపోయింది అంటూ ఉంటారు. ఇలా రకరకాల అసూయల మధ్యలో రకరకాల
పోరాటాల మధ్యలో ఈ రోజున సగటు నీతిమంతులు నలిగిపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుంచి కూడా విడిపిస్తాడు. హల్లెలూయా. విడిపించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకనే మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం కూడా ఒక్కసారి చదువుతారా? మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమి వ్రాయబడి ఉందో ఒక్కసారి మనం చూద్దాం. 30వ వచనం, వారు అక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళి చూడడి. అది ఎవనికి తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. ఏమండి, ఇక్కడ సాక్షాత్తు యేసు ప్రభు వారు కూడా ఇదే మార్గంలో వెళ్ళారు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. మనుష్య కుమారుడు వాళ్ళ చేతికి అప్పగించబడతాడు, వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు అసలు బ్రతకనివ్వరు. ఏమంటే బరబ్బానైనా కోరుకుంటారు కానీ యేసు ప్రభువును అస్సలు కోరుకోరు. నిందలు మోపుతారు, అవమానిస్తారు, ఉమ్మేస్తారు. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన ముందుగానే శిష్యులకి ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, నీతిమంతులకి ఆపదలు వస్తాయి. ఏమంటే యేసు ప్రభు అన్నారు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నారు. కామ క్రోధ మదమత్సరము లేనివాడు దేవుడు కదా. ఆయన ఏ పాపము లేనివాడుగా ఈ లోకంలోకి వచ్చి మనందరి కోసం సిలువలో బలైపోయాడు కదా. ఈ రోజున ఆ గొప్ప దేవునికి కూడా ఇదే పోరాటం, ఇదే శోధన, ఇదే వేదనలు వచ్చిన ప్రతి దానిని దేవుడు జయించుకుంటూ వెళ్ళినట్టుగా మనకందరికీ అర్థమవుతుంది. ఈ రోజున విశ్వాసులారా, ధైర్యం తెచ్చుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, విడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు. చూడండి ఒక్కసారి ఆదికాండం 26వ అధ్యాయము, అది చూసి మనం ముగించుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకును గురించిన 2-3 మాటలు మనం చదివి ఒక్కసారి చూద్దాం. 26వ అధ్యాయంలో చూడండి ఒక్కసారి 17వ వచనం చదువుతున్నాను. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అలాగే 19వ వచనం, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. 20వ వచనం చదువుతూ ఉన్నాను. ఇస్సాకు అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టాడంట. ఇక్కడ చూస్తే ఈ అధ్యాయం అంతా ఇస్సాకు బావులు తవ్వుతూ ఉన్నాడు. ఏమండి, మిగతా వాళ్ళందరూ వచ్చి అసూయపడి ఏమంటే బావులన్నీ కూడా మూసేస్తూ ఉన్నారు. ఇస్సాకు చేస్తుంది మంచి పనా చెడ్డ పనా? బావులు తవ్వితే నీళ్ళు వస్తాయి కదా, నీళ్లుంటే పంటలు పండుతాయి కదా, పంటలు పండితే ఆహారం సమృద్ధిగా ఉంటుంది కదా, అండ్ ప్రజలు ఆహారం బాగా తింటే ఆరోగ్యంగా ఉంటారు కదా, ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ దేశం కోసం బలంగా పనిచేయగలరు కదా, ప్రతి విధమైన శోధనను ఎదుర్కోగలరు కదా, ఎలాంటి అనారోగ్యాలు వాళ్ళ దేశంలోకి రావు కదా. ఏమండి, ఇస్సాకు ఇంత మంచి పని చేస్తూ ఉంటే ఏమండి గెరారు కాపరులు వస్తున్నారంట అసూయతో. చూడండి అదే అధ్యాయంలో 26వ అధ్యాయంలోనే చూడండి మనకి ఎలా ఉంటుందంటే 13 నుంచి మనం 13, 14 చదువుతున్నాను. మీరు ఒక్కసారి చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఏమండి, ఇస్సాకంట క్రమక్రమంగా విత్తనం వేసి ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటే ఇస్సాకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఏం చేస్తే దేవుడు అది నూరంతలుగా దీవిస్తూ ఉన్నాడు. అన్ని గొర్రెలు వస్తున్నాయంట, గొడ్ల ఆస్తి అంట. దేవుడు ఇలాగా అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ చుట్టూ ఉన్న ఫిలిష్తీయులందరూ అసూయతో తిని ఏ బావిలు తవ్విస్తూ ఉన్నాడో ఆ బావులన్నీ ముగించేస్తున్నాయి. ఈ రోజున మన ఇంట్లో కూడా ఈ అసూయ అనుభవిస్తూ ఉన్నాం. ఏమండి, కొంతమంది పొగుడుతూ ఉంటే తట్టుకోలేరు, లేకపోతే కొంతమందిని మనం ఎక్కువ హెచ్చిస్తూ ఉంటే తట్టుకోలేరు. ముఖ్యంగా బంధువుల మధ్యలో ఇలాంటి భేదాలు ఉంటాయి, బంధువుల మధ్యలో ఇలాంటి అసూయలు ఉంటాయి. ఇలాంటి అసూయల వల్ల చాలామంది నీతిమంతులను భక్తి చేసేవారిని రకరకాలుగా నిందలు మోపడం మనం చూస్తూ ఉంటాం. ఇస్సాకు చూడండి మంచి పని చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒక్కసారి అదే అధ్యాయము
28వ వచనం మనం చదివితే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు. 29వ వచనం, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడమనిరి. ఏమంటే భయం వేసి అసూయ చేత ఇస్సాకు చేసిన ప్రతి పనిని తప్పుపడుతూ మూసేస్తూ ఉంటే, ప్రతి బావిని మూసేస్తూ ఉంటే, ఒకానొక రోజు వాళ్ళందరికీ అర్థమైంది ఏంటి అంటే, నీతో దేవుడు ఉన్నాడయ్యా, మాకు ఆ విషయం అర్థమవుతుంది కాబట్టి మాకేం కీడు చేయొద్దు. ఏమండి మేము ఎన్ని పొరపాట్లు చేసినా సరే నువ్వు మమ్మల్ని ఏమీ అంటలేదు, కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. ఎంత మంచోడువో కదా, ఎంత మంచి మనసు ఇచ్చిన దేవుడు, మీ దేవుడు ఎంత గొప్పోడో అని వాళ్ళ దేవుడిని బట్టి నీవు దేవుని వల్ల ఆశీర్వాదం పొందినవాడమనేది ఆయనతో సమాధానపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున విశ్వాసులారా, నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు. ఆయన వాటన్నిటిలో నుంచి కూడా విడిపిస్తాడు. ఇస్సాకును విడిపించిన దేవుడు, అబ్రహామును విడిపించిన దేవుడు, యోబును విడిపించిన దేవుడు, ఏమండి దానియేలును, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను విడిపించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా విడిపించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కాకపోతే మనం శ్రమలు చూస్తూ ఉంటాం, ఆయన వైపు చూడలేము. అందుకనే విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూస్తూ ఏ పాపంలో పడిపోకుండా జాగ్రత్తగా మన నీతిని తప్పకుండా, నీతి విషయంలో చాలా జాగ్రత్తగా యోసేపు వలె పాపానికి దూరంగా పారిపోయి, మనకు ఆపదలు వచ్చినా సరే, కష్టాలు ఎక్కువైనా, పోరాటాలు ఎక్కువైనా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎలాగ జయించారో మనం కూడా అలా జయించుకుంటూ ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు, వాటన్నిటిలో నుంచి నేను విడిపిస్తాను. ఈరోజు ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ కష్టాలలో ఉన్నారు, ఎలాంటి అనారోగ్యాల మధ్యలో నలిగిపోతూ దేవా నన్ను కనికరించని ప్రార్థిస్తూ ఉన్నారు కదా, తప్పకుండా దేవుడు విడిపించే దేవుడని మనం నమ్మాలి. నమ్మితే దేవుని మహిమను మనం చూస్తాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, ఎంత కృప కలిగిన దేవుడవు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు తండ్రి, నీతిమంతులకు ఆపదలు అనేకాలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి విడిపిస్తానని నువ్వు వాగ్దానం చేసినందుకు వందనాలు. కాబట్టి మేము అప్పటికీ నీతిమంతులుగా ఉండడానికి మాకు సహాయం చేయండి. శ్రమలలో మా నీతిని పోగొట్టుకోకుండా, పోరాటాలలో మా శోధనల మధ్యలో మా నీతిని తప్పి మేము ప్రవర్తించకుండా నీతిగా ఎల్లప్పుడూ జీవించడానికి మాకందరికీ సహాయం చేయము. మీరిచ్చిన నీతిని, నమ్మకం ద్వారా వచ్చిన నీతిని, యేసు రక్తం ద్వారా కలిగిన నీతిని జాగ్రత్తగా కాపాడుకోవడం దేవా మాకు నేర్పించుము. చేరివచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరే దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. కనికరించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాల వరకు దయచేయము. ఏ ప్రయాణాలు పెట్టుకున్నారో, ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా. చాలా సంతోషం. చాలా ఓపికగా చాలాసేపు దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. విన్న వాక్య ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. మీలో చాలామంది ఈ కార్యక్రమాన్ని లైక్ చేస్తూ ఉన్నారు, షేర్ చేస్తూ ఉన్నారు, అలాగే కామెంట్ కూడా పెడుతూ ఉన్నారు. ఇంకా ఎవరైనా కామెంట్ పెట్టకపోతే కామెంట్ పెట్టండి, తద్వారా మేము ఎంకరేజ్ చేయబడతాం. లైక్ చేయకపోతే కార్యక్రమాన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి, తద్వారా వారు కూడా దీవించబడతారు. డాక్టర్ స్పజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మీరు క్రొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీరు మా కార్యక్రమాలన్నీ చక్కగా చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం 6 గంటలకు మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.